అలాగే నా నాట్యాన్ని చూసి ఆనందించండి. భార్గవి, జీవితంలో నువ్వు మొదటిసారి మా కోసం మంచి పని చేసావు తెలుసా? ఇతన్ని నాట్యం చూడడం కోసం మమ్మల్ని ఇక్కడికి రమ్మన్నావు. నాకు నమ్మకమే కలగట్లేదు. మనకు ప్రత్యేక ప్రదర్శనిస్తున్నాడంటే. మీరున్నారే, ఎవరిని చూసినా చాలా త్వరగా ఆనందపడిపోతారు. ముందు అతన్ని నాట్యం చేయనివ్వండి. నాకైతే ఇతని మీద ఏమాత్రం నమ్మకం లేదు. నమ్మితేనే కదా నువ్వు నన్ను ప్రేమించగలిగేది. నేను త్వరలోనే నీ నమ్మకాన్ని అలాగే ప్రేమను రెండూ గెలుచుకుంటాను. అంటే నువ్వు ఈ లోకం వాడివి కానే కాదని, ఏదో దివ్యలోకం వాడివని. చాలా చాలా ధన్యవాదాలు. మీ అందరికీ నచ్చడం నాకు ఆనందంగా ఉంది. ఇప్పుడు చెప్పు భార్గవి, నా నాట్యం ఎలా ఉంది? బానే ఉంది. వీళ్ళు నిన్ను మెచ్చుకున్నట్టుగా అంత బాగా ఏం లేదు, అంత ప్రత్యేకంగా కూడా ఏం లేదు. అంటే బానే ఉందా? అంత ప్రత్యేకంగా ఏం లేదు. ప్రత్యేకంగా లేకుంటే మరి ఇప్పటికీ నీ పాదాలు ఎందుకు కదులుతున్నాయి భార్గవి? చూడు, అలాంటిదేం లేదు. అర్థమైందా? కదా నేను వచ్చింది, ఎందుకంటే ప్రేమతో నీకు ప్రేమ పాఠాలు నేర్పించాలని. ఇక నువ్వు అలాగే ఈ విశ్వం మొత్తం చూస్తుంది. ఈ శ్రీనివాసుడు తన శ్రీకి, తన భార్గవికి తన ప్రేమను ఎలా వివరిస్తాడు? కొంచెం ఎక్కువ ఆనందిస్తున్నట్టును. ఆనందించాల్సిందే మరి. ఈ జీవితం మంచిది, దీన్ని ఆనందించడం మంచిది గోవిందరాజు. నీకోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను. నేను మీకు చాలా విషయాలు చెప్పాలి. ఏమేం జరిగిందో అన్ని చెప్పాలి. నువ్వు నీ పనికి మాలిన మాటలు తర్వాత చెప్పు. ముందు నాకే చెప్పు, నువ్వెక్కడికి వెళ్ళావు? చెప్తాను, కానీ మరో రోజు నేను